నమస్తే అన్న. ఏం పేరు? ఏ టీవీకి నమస్తే. నీ పేరేంది? నా పేరు జీవానందం. జీవానందం. ఏం చేస్తున్నారు జీవానందం గారు? డాక్టర్ ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి ఉన్నాను, ఖాళీగానే ఉన్నాను. ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు? ప్రస్తుతానికి డాక్టర్ రెడ్డిస్ లో చేసేవాడిని, రిటైర్డ్ అయిపోయాను, ఖాళీగా. ఉండదు ఇక్కడ మియాపూర్ లో ఉంటాను. ఏ నియోజకవర్గం వస్తుంది? శేర్లింగంపల్లి నియోజకవర్గం, అరకపూడి గాంధీ. మరి మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు ఫస్ట్? అరకపూడి గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే ఆకాశంలో తిరుగుతున్నాడు అంతే. ఏ ఎక్కడున్నాడు అనేది కాంగ్రెస్ లో ఇప్పుడు మొగడైనప్పుడు నేను ఈడున్నా ఇడ లేను చెప్పాలి, అది మొగతాను. అది లేకుంటే ఎందుకు ఇదంతా? ఏం మరి ఎట్లుంది పనితీరు? ఎట్లుంది పనితీరు? ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఇళ్ళకి వెళ్ళిపోయాడు, నిధులు వస్తున్నాయి అంటాడు. రేపు మళ్ళీ కూడా గెలుస్తుంది, ఆమెకి వెళ్తాడు, అందులో నిధులు వస్తున్నాయని ఇప్పుడే చెప్తున్నాడు ఆయన. అవును, ఇప్పుడు నువ్వు అంటే నిజంగా కరెక్టే. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారని అంటున్నారు. మరి ఏమైనా అభివృద్ధి చేస్తున్నాడా? మరి అభివృద్ధి ఎక్కడన్నా? అభివృద్ధి ఏం లేదు. కార్యకర్తలను మంచిగా పెంచి పోషించాడు, మంచిగా బాగా సంపాదించాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరు సామాన్య ప్రజలు ఈ లీడర్లు రారు, ఎమ్మెల్యేలు రారు, ఓటైందని ఆ ఎంపీ వీళ్ళు ఎవరు రారు. ఈ కింద ఎవరైతే డబ్బు సంపాదించుకున్నారో అక్రమంగా వాళ్ళని తోలుతారు. వాళ్ళు మంచిగా బాటలు 2 బాటలు 5,000 500 నోటు ఇస్తారు, 9,000 ఫుల్ బాటిల్ ఇస్తారు. అది రేపు ఓటానంగానే ఇస్తారు, వాళ్ళ ముందు ఇస్తే మర్చిపోతారేమని చెప్పేసి ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. వాళ్ళు గెలిచేదాకానేమో రాజకీయం మాట్లాడుతున్నారు, గెలవక ముందేమో ప్రభుత్వం మాట్లాడుతారు, గెలిచినాక రాజకీయం మాట్లాడుతున్నారు. ప్రభుత్వం గురించి సంక్షేమ పథకాలు ఏమి లేవన్నా. మనకు ముఖ్యమైనవి మన దేశంలో ఏమి ఇవ్వక్కర్లేదు. మన రాష్ట్రానికి దేశం అంతా నేను పోల్చాలంటున్నా సరిపోను, కానీ మన రాష్ట్రంలో వైద్యము, ఆరోగ్యము, చదువు, విద్య, వైద్యం, ఆరోగ్యము, ఈ 3 సబ్సిడీ చేసేసి ఎక్కడెక్కడన్నా చిన్న డిస్టర్బెన్స్, కూలీ నాలి లేని వాళ్ళకు ఆర్థికంగా ఇవ్వాలి. ఇప్పుడు ఏమి ఇస్తున్నావు నువ్వు? వానికి ఎవరికో 3,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినట్టు బ్యాంకు. వీడు రైతు అరెకరం లోన్ తీసుకుని పట్ట పాస్బుక్ పెడితే వాడిని సీల్ చేసిండట. మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ప్రజాపాలన అంటున్నారు, 6 గ్యారెంటీలు అందిస్తున్నాం ప్రజలకు అని అంటున్నారు కదా. ఏమైనా అందుతున్నాయని? ఏం అనట్లేదు. కాకపోతే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవి సక్సెస్ అయితే కావా తెలియదు. మొత్తానికి మాత్రం కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, గురుకుల పాఠశాలలు పెరిగినాయి, యూనివర్సిటీలు పెరిగినాయి, జిల్లాలు పెరిగినాయి, కలెక్టర్లు పెరిగింది. ఒక కలెక్టర్ పెరిగితే 1000 మందికి ఉపయోగపడతాడు. అంటే ఇప్పుడు ఇంత చెప్తున్నాను బాగానే, కానీ కేసీఆర్ గవర్నమెంట్ లో మొత్తం అప్పులే చేసిండు, కాలుష్యం కట్టి అప్పులు చేసిండు అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది. ఏంది, ఏమైనా అవగాహన ఉందా? అవగాహన ఉంది. ఈ 2.5 సంవత్సరాలు ఎంత చేసిండు అప్పు? ఆయన ఎంత చేసిండు? అది కంపేర్ చేయాలా లేదా? చేయాలా లేదా? ఈయన చేసిన అభివృద్ధి ఏంది, ఆయన చేసిన అభివృద్ధి ఏంది? కంపేర్ చేయాలా లేదా? ఉండాలా లేదా? అంటే మీరు చూసిన ప్రకారం ఏమనిపిస్తుంది మరి? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండదా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. నీళ్లు, వర్షము, తర్వాత ఆరోగ్యము, కిట్టు, తల్లి బాలంతా ఇంటి నుంచి ఇంటి దాకా వేయిందంటే నానమ్మ చేయట్లేదు అన్న. ఇలా తల్లిదండ్రులు చేయట్లేదు, నానమ్మ చేయట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్లి డెలివరీ చేసి ఇంటికాడ దింపొచ్చి కిట్ ఇచ్చి ఆ వారానికి ఆ నెలకు సరిపోయిన సామాన్లు ఇస్తున్నారంటే నానమ్మ చేసేవారు. కేసీఆర్ చేసిండు. మరి ఎట్లా ఓడిపోయింది? మరి ఇప్పుడు ఇంత చేసిన మంచిది ప్రజలు ఏమనుకుంటున్నారంటే అప్పటి వరకు లాభం చూసుకొని ఓట్లేస్తున్నారు. అంటే ఇంత చేసిన మనిషిని మరి ఎందుకు ఓడగొట్టాలి? మరి కాదు, అంత చేసిన మనిషి ఎట్లా ఓడిపోయింది? మరి అన్ని సైకాలజీ, దాని విధి విధానాలు ఉంటాయి. అన్ని 3-4 పార్టీలు ఏకమైనాయి. డబ్బులన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చారు. ఆదాని, అంబానీ పెద్ద ధనవంతులు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కలిసి
ఆ కేంద్ర ప్రభుత్వానికి సహకరించింది, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏకి సహకరించింది. ఎన్డీఏకు ఈయన తాను అనలనే కదనే రేవంత్ రెడ్డి ముక్క ఎక్కడదే. రేవంత్ రెడ్డి ఎక్స్రే ఎత్తే చంద్రబాబు వెళ్తాడు. రేవంత్ రెడ్డిని ఎక్స్రే తీస్తే చంద్రబాబు వెళ్తాడు. ఎవడు లేదు తెలివాడు అక్కడ ఆంధ్రలో విగ్రహాలు పెట్టడానికి, పేర్లు పెట్టడానికి, నదులు పెట్టడానికి విగ్రహాలు పెట్టడానికి, పేర్లు పెట్టడానికి, ఊర్లు పెట్టడానికి మహాయమయం కుమరం భీము లాంటి వాళ్ళు చనిపోయారు. జయశంకర్ సార్ జీవితాంతం చనిపోయాడు. ఆ కాళోజీ నారాయణరావు ఆ తర్వాత సర్వారు పాపన్న, చాలా మంది సాగ లైలమ్మ, ఎంతమంది. ఇది మనం బాగుపడాలని చేస్తే వచ్చింది, రాష్ట్రం వచ్చింది, సంతోషించినాము. 10 సంవత్సరాలు కొన్ని అవకతవకలతో నడిపించినాము, కథ నడిచింది. ఇప్పుడు వచ్చినాక మాత్రము ఈయనకు పూర్తిగా పొలిటికల్ గా వీడు వాడిని తిట్టడం, వాడు వీడిని తిట్టడం. ఆడెవడన్నా ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవడన్నా నువ్వు వాడన్నా వీడన్నావు అని అడిగితే వాడు వీడనే అంటాం. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు, రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటాడు రేవంత్ రెడ్డి. ఉంటాడు ఆకాశంలో ఉంటాడు. మరి ఏంది ఇప్పుడు భూమి మీద ఇది తిరుగుతుంది కదా నక్షత్రం, అట్లా తిరుగుతాడు. 117 సీట్లు వస్తాయట ఎవరికి? రేవంత్ రెడ్డి. వస్తాయి. అదే వీళ్ళు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టే. దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటే ఏమవుతుంది? మరి ఇప్పుడు ఏంది, ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. సో బీజేపీ మళ్ళీ అధికారం రావాలని ప్రయత్నిస్తా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ అధికారం కోసం ప్రయత్నిస్తారు, బీఆర్ఎస్ మళ్ళీ ఎట్లా ప్రయత్నిస్తారు. ఎట్లుంటాయి మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో? వీళ్ళు ముగ్గురు ఒకటైతారు అన్న. చంద్రబాబు నాయుడు అండ్ల ముక్కనే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అండ్ల ముక్కనే, తర్వాత అంతో కొద్దిగా చుట్టుపక్కల ఉన్న చిన్న పార్టీలు కూడా అండ్ల ముక్కలే. ఈ లెఫ్ట్ భావాలు, ఐడియాలజీ కలిగిన వాళ్ళు, కొద్దిగా సైంటిఫిక్ గా చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, దేశం ఎటుపోతుంది, చదువు ఎటుపోతుంది, విద్య ఎటుపోతుంది, మన వైద్యాలు ఎట్టున్నాయి, గురుకుల పాఠశాలలు ఎటుపోతున్నాయి, నవోదయ పాఠశాల. ఒక్క నవోదయ పాఠశాల తెచ్చింది అన్న, ఒక్క నవోదయ జిల్లాలు వేరైనా అది కేంద్ర ప్రభుత్వాన్ని నవోదయ పాఠశాలలు రావాలి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నాడు కదా ప్రతి జిల్లాకి. అది ఎప్పుడు పెట్టినప్పుడు ఆయన ఎన్ని చెప్పిండు చెప్పలేము. అది సంవత్సరం మాట్లాడుకున్నాడు, సంవత్సరం బంగారం మాట్లాడుకున్నాడు. అదే తెల్లారే తులం బంగారం ₹1,00,000 తెల్లారి. ఇంతకంటే అభిమానం ఆడేటోడు ఎవరైనా ప్రపంచం మీద ఉన్నాడా? ఈ ప్రపంచంలో నేను గెలిచినాక తెల్లారి ప్రభుత్వం అంటే ఏందో తెలియదు, ఐడియాలజీ అంటే ఏందో తెలియదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి లగలుగలు ఏందో, బడ్జెట్ ఏందో తెలియదు, కూర్చుని చర్చించుకోలేదు, హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, ఈయన దిగిపోలేదు, ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. నేను దిగినాక తెల్లారి ₹1,00,000 తులం బంగారం. అది ఎంత? ఏమైనా మాట్లాడతాడా అన్నా? అది ఎడైనా మాట్లాడతాడా? ఏం చేద్దాం మరి ఇట్లా పరిస్థితుల్లో? మరి ఏం చేద్దాం? నెక్స్ట్ అవకాశం ఎవరికి ఇద్దాం మరి? ప్రజలే లేదు, మళ్ళా చంద్రబాబు మళ్ళా ఈయనకి ఇవ్వాల్సిందే, కేసీఆర్ కి ఇవ్వాల్సిందే, కాళేశ్వరం నీళ్లు తీసుకురావాల్సిందే. మాది దక్కన్ భూమి, కరీంనగర్ జిల్లా. మా ప్రాంతం అంతా చాలా డేంజరస్ ప్రాంతం. ఓటు ఇక్కడే ఉంది. తెలంగాణ ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ చేసిన, ఇక్కడే చేసిన. ఏంటి దాని మీద ఏంటి అభిప్రాయం? ఏం చెప్తాం? ఆ దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఎస్ఆర్ అది మన కలకత్తాలో చేసేది కదా, అక్కడే ఇట్లా చేసి ఈడ కూడా కొన్ని ఓట్లు తీసేసి లేని కలిపి అధికారంలోకి రావాలని ప్రయత్నం. అంతే. ఇంకా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తందన కూటమి. ఓకే, రైట్. థాంక్యూ.